నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కూల్చివేతపై మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తొలగించే అధికారం పోలీసులకు ఎక్కడిదని వినోద్ కుమార్ ప్రశ్నించారు. 1500 మంది పోలీసులతో వచ్చి విగ్రహాన్ని కూల్చివేయడం ఏంటని నిలదీశారు. నర్సంపేట ప్రాంతంలో ఇప్పటికీ అనేక వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి చర్యలతో ఉద్రిక్తతలు రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని సూచించారు. అనుమతులు లేకుండా రోడ్లపై ఉన్న అన్ని విగ్రహాల జాబితా తీసుకుని వాటిని కూల్చివేస్తారా అని ప్రశ్నించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు, విగ్రహాన్ని తొలగిస్తే ప్రజలు ఆయనను మర్చిపోతారని భావించడం పొరపాటని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మాధవరెడ్డికి డిపాజిట్లు కూడా దక్కవంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేపు జరిగే నర్సంపేటలో నువ్వు అనుకుంటున్నావేమో పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోయిండు, లేకపోతే ఇవాళ ఆయన విగ్రహం కూలగొట్టినాం, తర్వాత మాకు తిరుగు ఉండదని. కానీ బిడ్డ, నీ డిపాజిట్ రాదు. నీ తలదన్నే వాడు తప్పకుండా నర్సంపేటకు వస్తారు. కేసీఆర్ గారి ఆదేశాలతోని రేపు రాబోయే రోజుల్లో కార్యకర్తల్ని, అక్కడ ప్రజల్ని కాపాడుకోవటానికి మీకు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా సుదర్శన్ రెడ్డి గారు మరి ఆ నియోజకవర్గం 80 ఏళ్ళు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 80 ఏళ్లలో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ఓడిపోయినా గెలిచిన 5 ఏళ్ళు, ఓడిపోయిన 5 ఏళ్ళు, 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి 80 ఏళ్లలో జరగని అభివృద్ధి చేసిండు. అందుకని ఆయన అందరి గుండెల్లో ఉన్నాడు. నువ్వేదో చెరిపేస్తే చెరిగిపోయే చరిత్ర కానీ పేరు కానీ కాదు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలని నిన్న 1500 మంది పోలీసులతోని మొత్తం నర్సంపేట నగరాన్ని కర్ఫ్యూగా నిర్బంధించి మా పార్టీ నాయకులందరినీ అరెస్టులు చేసి ఇలా విగ్రహాన్ని తొలగించి అక్కడ ఉన్న స్తూపాన్ని కూల్చడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు. ఏమంటున్నారు? అసైన్మెంట్ ల్యాండ్. జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా సిపి గారికి చెప్తున్నా, వినండి. ఇదే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అక్కడ అసైన్మెంట్ ల్యాండ్ నిర్వాసితులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి ఎకరానికి కంపెన్సేషన్ ఇప్పించి ఆ హాస్పిటల్ కట్టించాడు. మిగిలిపోయిన జాగలో ఆ దాతలు ఇలా మా భూమి ఇస్తామని చెప్పారు. అది ప్రభుత్వ భూమి కాదది. దట్ ఈస్ అన్ అసైన్మెంట్ ల్యాండ్. ఇంతకుముందు దయాకర్రావు గారు చెప్పినట్టు నోటీసులు ఇవ్వకుండా కూల్చినందుకు మీరే శిక్షార్హులు. జిల్లా కలెక్టర్ గారు, జిల్లా సిపి గారు. మేము వదిలిపెట్టాం. డెఫినెట్గా లీగల్గా హైకోర్టులో ఫైల్ చేస్తాం. ఏం హక్కు ఉన్నది నీకు? మేము రోడ్ల మీద విగ్రహాలు పెట్టలేదు. ఇలా రోడ్ల మీద విగ్రహాల లిస్ట్ తీసుకొచ్చి పెడతాం. ఇదే సిపి గారు, ఇదే కలెక్టర్ గారు కూల్చుతారా? ఎస్, జిల్లా కలెక్టరు, జిల్లా సిపి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి మీ డీజీపీ గారు ఆనంద్ గారిని అడుగుతున్నాను, విగ్రహాలు కూల్తాను. ఎన్ని విగ్రహాలు ఉన్నాయి పర్మిషన్ లేకుండా? ఏం సొయ్యి ఉన్నదా? తెలివి ఉన్నదా? నిన్నగాక మొన్న చచ్చిపోతాడు, గుండె జబ్బుతో చచ్చిపోతాడు. ఆయన నెల దినం కాకముందే విగ్రహాన్ని కూల్చేసినట్టే ఎంత కుటిల రాజకీయాలు ఈ రోజు రేవంత్ రెడ్డి నడుపుతుండనేది చెప్తున్నాను. ఇదే సిపి గారు చెప్పిన ఎంత ఘర్షణ ఉంటే ఇదే